రష్యా అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. రష్యా ఒకప్పుడు ప్రపంచ దేశాల రాజకీయాలను శాసించింది. ఇప్పుడు ఇది ఒక సూపర్ పవర్. అమెరికా అంటే కూడా తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ప్రపంచ దేశాలన్నింటినీ తమ డామినేషన్‌తో పడేస్తుంది. మరి అలాంటి డామినేట్ పవర్ ఉన్న అమెరికాను ధీటుగా ఎదుర్కొనే దేశం రష్యా మాత్రమే. అలాంటి దేశం ఇప్పుడు వీక్ అయిపోతుందా? అంటే నిజమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రష్యా పేరు వింటే రష్యా వీక్ అని చెప్పడానికి కొన్ని సిగ్నల్స్ వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ సిగ్నల్స్ ఏంటి? అయితే చూద్దాం రండి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఉక్రెయిన్‌ని ఆపగలిగింది. బట్ రష్యాని మాత్రం ఆపలేకపోతుంది. దాంతో ఎవరు చెప్పినా వినకుండా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల ఫలితంగా రష్యాకు మద్దతుగా నిలిచే దేశాలన్నీ రాను రాను తగ్గుముఖం పడుతున్నాయి. మాజీ సోవియట్ మద్దతుగా ఉన్న ఆర్మేనియా ఇప్పుడు రష్యాకు దూరంగా జరిగింది. ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చడంలో రష్యా వెనుకంజ వేయడంతో ఆర్మేనియా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోంది. అలాగే మరో మద్దతుదారునిగా ఉన్న అసద్ ప్రభుత్వం అంతర్యుద్ధం కారణంగా కుప్పకూలిపోయింది. అంతేకాకుండా అసాదును కూడా పదవి లేకుండా చేసి అధికారంలోకి వచ్చిన మాజీ ఉగ్రవాదికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతుగా ప్రకటించారు. నాటో మద్దతుదారునిగా ఉన్న టర్కీ, అలాగే మధ్యప్రాచ్య అమెరికా మద్దతుదారునిగా ఉన్న సౌదీ అరేబియా కూడా సిరియాకు అండగా నిలబడడం రష్యాను కుంగదీస్తోంది.